ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు? మకర రాశ్యాధిపతి శని. ఆ శని ద్వితీయంలో భాగ్యస్థానం రెండో స్థానంలో సంచరించడం వల్ల భాగ్యాధిపతి బాగుంటాడు. అందువల్ల 14 ఆదాయం 14 ఖర్చు, అంటే ఎంత ఆదాయం వస్తే అంత సమానంగా వెళ్ళిపోతుంది. రాజ్యపూజ్యం 3, అవమానం 1. అయితే ఈ శని భాగ్యస్థానంలో ఉండడం, గురుడు పంచమంలో ఉండడం వల్ల కొన్ని అనుకూలత, గురుబలం ఉంది ఈ రాశికి. గురుబలం వల్ల దేన్నైనా సరే అవలీలగా సాధించగలుగుతారు. ఏదైనా ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటే వ్యాపారం చేయాలి అనే దృఢ సంకల్పం నిర్ణయం చేసుకుంటారు. దానివల్ల ఖచ్చితంగా వ్యాపారం పెట్టడం, వ్యాపారంలో ముందుకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అట్లాగే ఈ రాశిలో ఉండేవారికి విద్యాపరంగా గురుడు బాగున్నాడు కాబట్టి మంచి విద్య చదవడం, మంచి ఉద్యోగంలో వెళ్ళడం అనేది జరుగుతుంది. అట్లాగే ఉద్యోగపరంగా చూసుకున్నప్పుడు కూడా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటము, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఉద్యోగస్తులకి మంచి సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే గురుడు బలంగా ఉన్నాడు, భాగ్యంలో శని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వటము, మంచి సంపాదించుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వ్యాపార పరంగా చూసుకున్నా వ్యాపారం అనుకూలత ఉంది. ఖచ్చితంగా వ్యాపారంలో క్రయ విక్రయాలు బాగా చేయడం ద్వారా ఖచ్చితంగా అనుకూలతలు అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అందువల్ల వ్యాపారం కూడా చాలా బాగుంది. వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే వ్యవసాయం పంటలు కొంచెం శని ద్వితీయంలో భాగ్యంలో ఉన్నాడు కాబట్టి పంటలు అనుకూలంగానే ఉంటాయి, ప్రతికూలతలు అయితే ఉండవు. దాని గురించి పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదు. ఇంకా చెప్పాలనుకుంటే ఆరోగ్యపరంగా అయితే చిన్న చిన్న సమస్యలు, ఎందుకంటే ఏలినాటి శని జరుగుతోంది. ఈ ఏలినాటి శని వెళ్ళిపోయే చివరి దశలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ 3వ దశ వాళ్ళకి జరుగుతోంది. ఆ 3వ దశ ఉండడం వల్ల ప్రతికూలతలు అయితే అంతగా ఉండవు. ఎందుకంటే వెళ్ళే ముందు మంచి చేస్తాడు అనేది చెప్పబడింది అందువల్ల శాస్త్రంలో. అందువల్ల ఈ శని అనుకూలత వల్ల కొంచెం సమస్యలు అయితే ఉంటాయి. ఆరోగ్య సమస్యల గురించి కొంచెం జాగ్రత్తలు వహించవలసి వస్తుంది. మిగతా పరంగా చూసుకున్నట్లయితే అన్ని రంగాల్లో కూడా బాగుంటుంది. స్టాక్ మార్కెట్ చూసినట్లయితే స్టాక్ మార్కెట్లో విజయకేతనం ఎగురవేయడం, మంచి షేర్లు కొనడం, మంచి లాభాలు పొందడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు ఈ రాశిలో ఉండేవారు ఖచ్చితంగా పదవులు సాధించడం అనేది జరుగుతుంది. అట్లాగే సినీ పరిశ్రమ, సినీ రంగంలో ఉండేవారు కూడా వాక్చాతుర్యం, వీళ్ళు చక్కగా మాటకారతనంగా మాట్లాడటం అనేది జరుగుతుంది. వీళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఒక సిస్టమేటిక్గా ఉండడం అని వీళ్ళకి అలవాటు అవుతుంది. దానివల్ల ఖచ్చితంగా ఈ యొక్క సినీ రంగంలో కూడా అభివృద్ధి ఉండడం, వీళ్ళు ఎవరైతే సినిమాల్లో నటిస్తున్నారో వాళ్ళందరూ కూడా విజయకేతనం ఎగురవేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా సినిమాల్లో కూడా బ్లాక్ బాస్టర్ మూవీస్ మంచిగా రాణింపు, ఆదరణ అదంతా కూడా జరుగుతుంది సినీ రంగంగా చూసుకున్నట్లయితే. ఇంకా కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కోర్టు పరంగా సమస్యల నుంచి బయటపడే యోగాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్దగా ఇబ్బందులు అయితే లేవు ఈ పరంగా చూసుకున్నట్లయితే. అయితే నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అందువల్ల నరదృష్టి, నరఘోష వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి, జాగ్రత్తలు వహించాలి. రియల్ ఎస్టేట్ రంగం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ప్రతికూలత అయితే లేదు. ఎందువల్ల అంటే రాశ్యాధిపతి శని భాగ్యంలో ఉండడం వల్ల ఖచ్చితంగా అనుకూలతలే ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా విజయకేతనం ఎగురవేయచ్చు అనమాట. మొత్తం మీద చూస్తున్నట్లయితే ఈ రాశి వారికి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉండటము, ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. ఆ సమస్యల నుంచి బయటపడాలంటే శనివారి నియమాలు పాటించడము, నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉండడం వల్ల సుదర్శన నరసింహ హోమం చేయటము, ఆంజనేయ స్వామికి విశేషంగా మన్యు పాశుపత హోమం చేయడం, ఇట్లాంటివి చేయడం ద్వారా ఆ నరదృష్టి నుంచి అధిగమించి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యశ్వర్యాలతో ఉండడం అని తెలియజేస్తున్నాను. మకర రాశి గురించి అందరికి అర్థమయ్యేలా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.